ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ కనిపించడం లేదు సత్య. అక్షయ గురించి వెతుకుతూ ఉన్నాను. ఇంటి దగ్గర కాకపోతే స్కూల్లోనూ, స్కూల్ దగ్గర కాకపోతే ఇంట్లోనూ ఉండాలి కదా. మరి కనిపించకపోవడం ఏంటి? ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది. నిన్న అత్తయ్య స్కూల్ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. నీ తల్లేమో తప్పు చేసి కూడా ఇంకా తల్లెగరేసుకుని తిరుగుతోంది. దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. నువ్వు నీ తల్లి ఏం బాగుపడతారే? అందువల్లనే తను ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టొచ్చాను. నా బిడ్డకు ఏమైనా జరిగితే వదలు అని చెప్పొచ్చాను. రోజు రోజుకి ఆవిడెందుకు అలా దిగజారిపోతుంది? చిన్నపిల్ల మీద ఎందుకు తన ప్రతాపం చూపిస్తుంది? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అంతే, శ్రీకర్తో సహా. శ్రీకర్ అంటే నీకు కోపం రావచ్చు, అయినా సరే నేను అంటాను. ఎందుకంటే తను సరైన వాడే అయ్యుంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. పరిస్థితుల ప్రభావం వలన తను అలా మారిపోయాడని నువ్వు సమర్థిస్తావు. నేను అందుకు ఒప్పుకోను. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. చూడవని, నేను ఒక లాయర్ని. పరిస్థితుల ప్రభావం వలన నేను హత్య చేశానంటే సమాజం నన్ను స్వీకరిస్తుందా? అంతకుముందు 100 మందికి మేలు చేశాడు, ఈ ఒక్క హత్యని క్షమించేద్దామని న్యాయస్థానం వదిలేస్తుందా? వదిలేదు కదా. పరిస్థితుల ప్రభావం అనేది ఓ నెపం. అక్షయ ఎక్కడుందో ఏ విధంగా తెలుసుకోవాలో ఏం అర్థం కావడం లేదు సత్య. నీ ప్రాణానికి ప్రాణమైన నీ కూతురు నీ నుంచి దూరం కావడానికి కారణం ఆ వేదవతి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. సరే సత్య, ఇక బయలుదేరతాను. అవని ఆగు, 1 మినిట్. ఏంటి? వీటి మీద సంతకం పెట్టు. పాప మిస్సింగ్ కాబట్టి ఏ క్షణంలోనైనా నాకు ఈ పేపర్స్ అవసరం అవుతాయి. అందుకే సంతకం పెట్టు. ఇంకేం ఆలోచించుకో. స్టేషన్లో కూడా అక్షయ విషయం మాట్లాడతాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా అక్షయ ఎక్కడుందో నాకు తెలియాలి. ఎంతో మేలు చేసిన వాడు అవుతావు. ఏం చేయాలో అదే చేస్తా. నీతో మరింత మంచివాడు అనిపించుకుంటా. అక్షయ్ని నీకు దగ్గర చేసి నేను నీ మనసుకు మరింత దగ్గరవుతా. శ్రీకర్ని మరింత తప్పుడు వాణ్ణి చేసి నీ మెప్పుని పొందుతా. అప్పుడు నువ్వు కూడా శ్రీకర్ కంటే సత్య అనే బెటర్ పర్సన్లా ఉన్నాడు అని ఆలోచించడం మొదలు పెడతాం. ఐ లవ్ యూ అవని.
ఎవరు మీరు? నా పేరు భవాని. నీలాగే నేను కూడా అమ్మవారికి పరమ భక్తురాలిని. అవునా? అమ్మవారు నన్ను అప్పుడప్పుడు కష్టంలో ఉన్న భక్తుల దగ్గరకు సహాయం చేయమని పంపిస్తుంది. నేను చనిపోవాలని ఈ త్రిశూలంతో పొడుచుకున్నాను కదా, మరి ఎలా బ్రతికాను? నువ్వు చనిపోవాలనుకుంటే చనిపోతావా ఏంటి? అయినా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? తప్పు కదా? బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోదు తల్లి. నీ వంటి భక్తులకు ఎటువంటి కష్టం వచ్చినా అమ్మవారు కాపాడుతూనే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడే ధైర్యంగా పోరాడాలి. సమస్యకు ఎదురుగా నిలబడాలి. నీ కష్టం తెలుసుకోమని, నీలో ధైర్యం నింపమని ఆ భవానీ మాత ఈ భవానీని పంపించింది. అందుకే అటువంటి శక్తినివ్వడానికే వచ్చాను. నీకు వచ్చిన కష్టమేంటో నాతో చెప్పు, నేను అమ్మవారికి చెప్తాను. అమ్మవారు నాకు సహాయం చేసినట్టే నీకు చేస్తుంది. నా అంశతో పుట్టిన దానివి నువ్వు. నీకు అన్యాయం జరగనిస్తానా? నీకు అంతా మంచి చేస్తాను. అక్కడ వేదవతి ఇంట్లో ముక్కు పుడక సమర్పణ కార్యక్రమం అర్హత లేని వారికి అందుతుంటే నేను ఊరుకుంటానా? అది ఎలా జరుగుతుంది? అది ఏ నాటికైనా నీకే దక్కాలి. అందుకు అర్హురాలివి నువ్వే.